హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్గా మలై కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కుల్ఫీలో మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయము, ఓన్లీ మిల్క్ తోటే చేస్తాము. కోవా అని అవి ఏమీ యాడ్ చేయకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 లీటర్ ఆఫ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్, బాగా మీగడ ఉన్న పాలు ఉంటాయి కదా, సో అవి తీసుకుంటేనే మనకి కుల్ఫీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. అండ్ ఇవి పాలని బాగా మరిగించుకోవాలి. పైన వచ్చే మీగడని, చుట్టూ అంటుకున్న మీగడని కూడా పాలలో వేసుకుంటూ సగం వరకు అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల మనం ఇందులో ఎటువంటి కోవా యాడ్ చేయకుండానే పాలకి మనకి కోవా యాడ్ చేసినంత టేస్టీగా వస్తుందన్నమాట. ఇలా పాలు సగం అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మీగడని వేసుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇలా సగం మరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ అంతా బాదం పౌడర్ని యాడ్ చేస్తున్నాను. బాదం పౌడర్ లేకపోతే మీరు ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో వాటిని మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. ఇలా బాదం పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొద్దిగా యాలకుల పొడి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నేను ఎక్కువగా వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్, మీకు వద్దనుకుంటే తక్కువగా వేసుకోవచ్చు. ఇవి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకున్నాక ఇందులోకి తగ్గట్టుగా కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పాలలో మనం మీగడ వేసి మనం దగ్గరగా అయ్యేంత వరకు మరిగించుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా స్వీట్నెస్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు స్వీట్నెస్ అనేది యాడ్ చేసుకోండి, లేదా మీరు మిల్క్ మేడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మరిగించుకున్నారంటే కొంచెం థిక్గా అవుతుంది. మరీ థిక్గా అవ్వకూడదు, మరీ లిక్విడ్గా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట టెక్స్చర్ అనేది. ఇలాగ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మౌల్డ్స్ తీసుకోండి. ఈ కుల్ఫీ మౌల్డ్స్ అని మనకి బయట విడిగా దొరుకుతాయి, లేదా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అని తీసుకోవచ్చు. సో నేను వీటికి సపోర్ట్గా నేను గ్లాసుల్లో పెట్టుకున్నాను. ఈ మిక్చర్ అంతా కూడా నేను కుల్ఫీ మౌల్డ్స్లోకి ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసేసుకొని పైన సిల్వర్ ఫాయిల్ పెట్టేసి మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా ఇన్సర్ట్ చేసుకొని మనము ఒక 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేదు మన దగ్గర ఈ కుల్ఫీ మౌల్డ్స్ లేవు అంటారా, మనకి డిస్పోజల్ టీ కప్స్ ఉంటాయి, లేదా ఇంట్లో తాగి నేను కింద పెట్టాను చూసారా స్టీల్ టీ గ్లాసెస్, సో వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంట్లో మనకి చిన్న చిన్న మట్టి గిన్నెలు లాంటి, మట్టి కుండలు లాంటివి ఉంటాయి, మనం ఎప్పుడైనా బయట ఐస్ క్రీమ్స్ తెచ్చుకుంటాం కదా, సో వాటిలో కూడా వేసి మనం పైన సిల్వర్ ఫాయిల్ పెట్టేసుకొని 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. సో మనం దీన్ని మట్కా కుల్ఫీ అని కూడా అనొచ్చు అనమాట. ఇలా బౌల్స్లో వేసింది ఎంతో టేస్టీగా ఉండే మనకి కుల్ఫీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక్క పాలు ఉంటే చాలు, అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు, ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. సింపుల్గా చేసుకోవచ్చు ఈ సమ్మర్లో. బయట కొనే బదులు ఇలా ఇంట్లో ఉన్న పాలతోటి హైజీన్గా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. సో మనం కుల్ఫీ మౌల్డ్స్ అనేవి బయటికి తీసిన తర్వాత అరచేతుల్లో వేసి ఒక 1 మినిట్ పాటు రబ్ చేశారంటే ఈజీగా మనకి డీమౌల్డ్ అయిపోతుంది. అన్నిటినీ కూడా ఇట్లా డీమౌల్డ్ చేసేసుకుంటే కుల్ఫీ రెడీ అనమాట. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని చూసి ట్రై చేయండి ఇంట్లోనే. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసారు కదా, బౌల్స్లో ఉన్న ఐస్ క్రీమ్ని మనము చేస్తున్నాము. సో ఇది కూడా మనం చక్కగా స్టిక్స్లా కాకుండా స్పూన్ తీసుకొని ఈజీగా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.